అయితే మళ్ళీ ఏమంటున్నాడు? తిరిగి బ్రతికెను. చనిపోయి తిరిగి బ్రతికెను. తిరిగి బ్రతకడం అంటే దూరంగా వెళ్ళిపోయిన ఆ కుమారుడు మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి చేరుకోవడమే. ఎప్పుడు చేరుకోగలిగాడు? బుద్ధి వచ్చినప్పుడు, తను వెళ్ళిన మార్గము, తను జీవించిన జీవితము సరి అయినది కాదు అని గ్రహించినప్పుడు, అక్కడ క్షేమము లేదు నాకు అని గ్రహించినప్పుడు. ఇంతకుముందు దేవుడు లేకపోతే తండ్రి పెట్టిన ఆ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఆ కంట్రోల్ కావచ్చు, ఆ ఆజ్ఞలు కావచ్చు, ఆ కాపుదల క్షేమము కావచ్చు, ఏదైతే ఉందో దానిని కాదనుకున్న ఆ కుమారునికి ఇప్పుడు ఏమనిపించింది? నా తండ్రి వద్ద నాకు క్షేమం ఉంది, నా తండ్రి ఇంట నాకు కాపుదల భద్రత ఉంది, ప్రేమ ఉంది. తిరిగి బ్రతికాడు. తిరిగి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఈ సంవత్సరం? నీ నుంచి, నా నుంచి, మన నుంచి. ఆయన నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేశామేమో. మన ఆశలను బట్టి, మనకున్న అలవాట్లను బట్టి, అది ఏ అలవాటైనా కావచ్చు, ఏ మనలో ఉన్న ఏ దేవునికి నచ్చని లక్షణమైనా కావచ్చు, ఏ ఆశ అయినా కావచ్చు, అది దేవునికి దూరంగా మనం ఒకవేళ వెళ్ళిపోయామేమో. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మనం అలాంటి స్థితిలో అలాగే ఉండిపోయామేమో. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సంవత్సరం? నీ నుంచి, నా నుంచి, మన నుంచి తిరిగి బ్రతకాలని. బ్రతకడం అంటే తండ్రి సన్నిధిలోకి రావడమే, దేవుని ఆజ్ఞల చొప్పున జీవించడానికి ప్రయత్నం చేయడమే.